బమ్మెరపోతన ఎంతో భక్తితో బమ్మెరపోతన ఎంతో భక్తితో మనకందించిన సౌభాగ్యమురా బమ్మెరపోతన ఎంతో భక్తితో బమ్మెరపోతన ఎంతో భక్తితో మనకందించిన సౌభాగ్యమురా సాటిలేని కవితా మాధురి సాటిలేని కవితా మాధురి మనకందించెను పురాణామృతము మనకందించెను పురాణామృతము శ్రీ భాగవత కథా శ్రవణము ఎన్నో జన్మల పుణ్యమురా ఎన్నో జన్మల పుణ్యమురా. ఈ ప్రపంచాన్ని ఎప్పుడు వదిలి వెళ్ళిపోతామో ఎవ్వరికీ తెలియదు. మనం చాలా ఆరాట పడుతూ ఉంటాం, పోరాటం చేస్తూ ఉంటాం. కొంతమంది డబ్బు కోసం, కొంతమంది కీర్తి కోసం, కొంతమంది ఏదో సాధించాలనేటువంటి తాపత్రయంతో రకరకాలుగా ఆరాట పడుతూ తాపత్రయపడుతూ ఉంటారు. శ్రమపడిన వారిలో కొంతమంది మాత్రమే పాస్ అవుతారు. కొంతమంది ఏమీ సాధించలేకుండానే తనువు చాలించేసి వెళుతూ ఉంటారు. ఇంతకీ ఏది సాధించినా, ఎంత సంపాదించినా చివరికి మన కూడా వచ్చేటువంటిది ఏదీ లేదు. అందుచేత సీఎంగా ఉండి ఎంతో సాధించాలి అనేటువంటి ఎన్నో ఆశలతో ఉండి 5 నిమిషాల్లోనే పైలోకాలకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. అందుచేత మన కూడా వచ్చేటువంటిది ఏమీ లేదు. మంచి కీర్తి పుణ్యము మనకు కూడా వస్తాయి. మన కూడా మనం సంపాదించినటువంటి ధనం గాని ఆస్తులు గాని ఏవి మన కూడా రావు కదా. అందుచేతనే మనం మరుసటి జన్మకు కావలసినంత పుణ్యాన్ని మనం సంపాదించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుచేత మన పూర్వీకులందరూ కూడా భక్తి చేయండి నాయన, ఆ భగవంతుణ్ణి స్మరించండి, ఈ 7 లోకాలని ఆయన నడిపించేటువంటి పరమాత్మని దర్శించండి, పరమాత్మ భజన చేయండి, పరమాత్మకు సన్నిహితంగా ఉండండి అని మనకు ఎన్నో మార్గాలు, ఎన్నో కావ్యాలు, ఎన్నో రకాలైనటువంటి సాధనాలు మనకు మన పూర్వీకులు, మన ఋషీశ్వరులు అందించారు. వాటిని విస్మరించి మనము ఏదో కొత్తగా సాధిస్తున్నామని, కొత్తగా కంప్యూటర్లతో మనం ఏదో సాధించేస్తామని అనుకుంటే అది పొరపాటు. కానీ మనం పూర్వీకులు చెప్పినటువంటి బాటలో గన వెళ్ళినట్లయితే మనం మనశ్శాంతిగా, హాయిగా మనం ఇప్పుడు బ్రతకగలం, వచ్చే జన్మలో కూడా హాయిగా ఉంటాం అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు మనం భాగవతంలో క్షీరసాగర మథనం అనేటువంటి కథని మనం తెలుసుకోబోతున్నాం. పోతన గారు అద్భుతమైనటువంటి పద్యాలు మనకు అందించారు. క్షీరసాగర మథనం అనేటువంటి కథాంశంతో మనం భాగవతాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ క్షీరసాగర మథనం మా పురాణ అమృతం ఛానల్లో 2 రోజులకు ఒకసారి ఒక్కొక్క భాగంగా వస్తూ ఉంటుంది. మీరందరూ ఇంటి దగ్గరే ఉండి మీకు ఖాళీ ఉన్నప్పుడు మా ఛానల్లో మీరు విని ఆనందింతురుగాక. ఇది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటిది కథ. ఇది చెప్పినది సుఖబ్రహ్మ గారు, వేదవ్యాసుని యొక్క కుమారుడైనటువంటి సుఖబ్రహ్మ, సాక్షాత్తు విష్ణు స్వరూపం. విన్నటువంటి వాడు పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు అనగా పాండవ వంశస్థుడైనటువంటి అర్జునుని యొక్క మనవడే ఈ పరీక్షిత్ మహారాజు, అభిమన్యుని యొక్క కుమారుడు. ఈ కథ పరీక్షిత్ మహారాజు విని ఇప్పటికీ 5130 సంవత్సరాలు జరిగిందని ఒక
సుమారుగా అంచనా. పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో సర్పము కాటు చేత చనిపోతాడు అని శాపం తగలడంతో ఆయన 7 రోజుల్లో ముక్తిని పొందాలి, ఏమిటి మార్గం అని ఆలోచిస్తున్న తరుణంలో అప్పుడు అదృష్టవశాత్తు సుఖబ్రహ్మ ఎదురుగుండా రావటం, ఆయనకు నమస్కారం చేసి, అయ్యా, నాకు 7 రోజుల్లో తరించేటువంటి మార్గాన్ని మీరు నాకు సెలవివ్వండి అని చెప్పినటువంటి కథలే ఈ భాగవత కథలు. ఇది సంస్కృతంలో వ్యాస మహర్షి మనకి అందించగా, సంస్కృతాన్ని ఆంధ్రీకరణ చేసినటువంటి వారు వరంగల్ దగ్గరలో ఉన్నటువంటి బమ్మెర అనేటువంటి గ్రామానికి చెందినటువంటి బమ్మెర పోతన గారు తెలుగు పద్యాల్లో చక్కగా మనకు అందించారు. ఇంకా ఎవరు ఇలాంటి పద్యాలు రాయలేరు అనేటువంటి రీతిలో అంత గొప్పగా పద్యాలను రచించి మనకు అందజేశారు. చిరస్థాయి కీర్తిని వారు పొందారు, మనల్ని అందరినీ తరింపజేశారు. ఇప్పుడు ఆ భాగవతంలోని కథ క్షీరసాగర మథనం అనేటువంటి కథ. పరీక్షిత్ మహారాజు అడుగుతున్నారు, ఓ దైవస్వరూప, ఓ మహర్షి, ఓ వ్యాసపుత్ర, ఓ సుఖబ్రహ్మ, దయచేసి నాకు చెప్పండి. నేను విన్నాను, శ్రీహరి కూర్మావతారం అంటే తాబేలు అవతారాన్ని ఎత్తి భూమి లోపల ఉండి మందర పర్వతాన్ని పైగా చేసుకుని రాక్షసులు దేవతలు కలిపి పాల సముద్రాన్ని చిలికారు అనేటువంటి కథ నేను విన్నాను, కానీ నాకు పూర్తిగా తెలియదు. దాని గురించి ఆ పాల సముద్రం ఎందుకు చిలకవలసి వచ్చింది, ఆ శ్రీహరి కూర్మావతారాన్ని ఎందుకు ధరించవలసి వచ్చింది, ఈ కథ నాకు చెప్పండి, వినాలని నాకు కుతూహలంగా ఉంది అని పరీక్షిత్ మహారాజు సుఖబ్రహ్మను అడుగగా, సుఖమహర్షి ఇలా చెప్తున్నారు, నాయనా, చాలా మంచి కథ ఇది, అందరూ వినదగినటువంటి కథ ఇది, ఎంతో లాభాన్ని సమకూర్చుకునేటువంటి కథ ఈ క్షీరసాగర మథనం. చెబుతాను నాయన, విను అని సుఖబ్రహ్మ ఇలా చెప్పడం మొదలుపెట్టారు. 100 యజ్ఞములు చేసి ఎంతో కష్టపడి ఎంతో శ్రమపడి సంపాదించుకున్నటువంటి ఇంద్ర పదవి దక్కిన తరువాత ఆ ఇంద్రుడు అనేటువంటి వాడు చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా. ఎంతో కష్టపడితే గాని పదవి ప్రాప్తించదు. అలా ప్రాప్తించినటువంటి పదవిని మరలా కొనసాగించటానికి గాని, శాశ్వతంగా ఆ పదవిలో ఉండడానికి గాని ఎంతో శ్రమ చేయవలసి వస్తుంది, ఎంతో ఓర్పు కూడా కావలసి వస్తుంది. అహంకారం లేకుండా ఉండాలి, అలాంటి వాడికి పదవి శాశ్వతంగా నిలుస్తుంది అని సుఖబ్రహ్మ ఇలా చెప్తున్నారు. ఒకసారి దేవేంద్రుడు పురవీధులలో ఏనుగుపై ఊరేగింపుగా వెళుతూ ఉన్నారయ్యా. ఆ ఇంద్రుడు ఏనుగు పైన ఒక పురవీధుల్లో తిరుగుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో, అలా తిరుగుతూ ఉన్న సందర్భంలో ఆ దూర్వాస మహర్షి కూడా ఆ పురమునకు రావడానికి ఒక సందర్భం ఏర్పడింది. దూర్వాస మహర్షి తన శిష్యుడితో కలిసి ఈ ఇంద్రుడు ఊరేగుతూ ఉన్నటువంటి ఆ పట్టణానికి వచ్చారు. దూర్వాస మహర్షి మహా శక్తి సంపన్నుడు, ఆశలు లేనటువంటి వాడు, కోరికలు లేనటువంటి వాడు, మహాయోగి, తపస్వి, చాలా గొప్పవాడు దూర్వాస మహర్షి. దూర్వాస మహర్షి గురించి చరిత్ర మనం మరలా ఒక సందర్భంలో ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం. చాలా గొప్ప మహనీయుడు, గొప్ప మునీశ్వరుడు. ఆయన అలా వెళుతూ ఉంటే ఈ ఏనుగుపై ఊరేగుతున్నటువంటి ఇంద్రుడు ఆ వీధి గుండా వస్తూ ఉన్నాడు. అప్పుడు దూర్వాస మహర్షి ఇంద్రుడుగా ఏనుగుపై ఊరేగుతున్నటువంటి ఆ ఇంద్రుడిని చూచి సంతోషపడి ఆ ఇంద్రుడికి ఏదో ఒక మంచి చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఇంద్రుడు ఆ ఏనుగు అంబారిపై వెళుతూ ఉంటే ఆ ప్రక్కనే ఉండి దూర్వాస మహర్షి తన మంత్రశక్తితో ఒక పూలమాలని సృష్టించాడు. ఓం నమః శివాయ అనగానే ఆయన చేతిలోకి
ఒక అద్భుతమైనటువంటి పూలమాల వచ్చింది. ఆ పూలమాలను అలా వెళుతూ ఉన్నటువంటి ఇంద్రుడికి అలా ఇచ్చాడు. ఆ ఇంద్రుడు పదగర్వంతో దూర్వాస మహర్షిని చూస్తూ కనీసం నమస్కరించకుండా అహంకారంతో ఆ ఎడమ చేత్తో ఆ మాలను అందుకొని తన మెడలో ధరించకుండా అలా ఏనుగు మీద ఇసిరివేశాడు. అలా ఎప్పుడైతే ఏనుగు మీద ఇసిరేశాడో ఆ ఏనుగు జంతువు కాబట్టి, జడమైనది కాబట్టి దాని తొండం మీద పడింది. దానికి కొంచెం దురద గుట్టి తొండంతో కొంచెం దూరంగా అలా విసిరేసింది ఆ పూలమాలను. అలా విసిరేసిన తర్వాత ఆ ఏనుగు అలా పురవీధుల్లో నడుస్తూ నడుస్తూ ఆ ఏనుగు ఆ మాలను తొక్కేసి పాడు చేసింది. ఇదంతా చూస్తూ ఉన్నాడు దూర్వాస మహర్షి. దూర్వాస మహర్షికి ఆ ఇంద్రుడితో పని లేదు. ఏదో ఆశ కొద్దీ చేసినటువంటిది కాదు. ఆ ఇంద్రుడి ద్వారా ఏదో ఆశించి ఈ పూలమాల ఇచ్చినది కాదు. ఇంద్ర పదవిలో ఉన్నాడు కదా, ఇంద్రుడు కదా, గౌరవార్థం ఏదో గౌరవంగా గౌరవించాలి కాబట్టి తనకు ఎలాంటి సహకారము ఆయన ద్వారా పొందవలసిన అవసరం లేనప్పటికీ పెద్దవాళ్ళని, పదవిలో ఉన్నటువంటి వాళ్ళని గౌరవించాలి కాబట్టి ఈ దూర్వాస మహర్షి ఆ పూలమాలని ఇంద్రుడికి ఇవ్వడం జరిగింది. దూర్వాస మహర్షి అనుకున్నాడు, ఈ పూలమాలను ధరిస్తే ఇంద్రుడు ఇంకా వైభోగంగా ఉంటాడు, ఇంకా తేజస్సంపన్నుడై ఉంటాడు, ఇంకా శక్తివంతుడవుతాడు అనేటువంటి ఉద్దేశ్యంతో ఆ పూలమాలను బహూకరించడం జరిగింది. కానీ ఇక్కడ ఇంద్రుడు పదవి అహంకారంతో, పదవి గర్వంతో ఆ పూలమాలను ఏనుగుపై విసిరేయటం, ఏనుగు రోడ్డు మీద విసిరేయటం, ఆ ఏనుగు వెళుతూ వెళుతూ దాన్ని తొక్కడం, ఇట్లా జరిగింది యాదృచ్ఛికంగా. ఎప్పుడైతే ఈ దృశ్యాన్ని దూర్వాస మహర్షి చూశాడో, దూర్వాసుడు అంటే చాలా కోపిష్టి. ఆయన వెంటనే, ఓ ఇంద్ర, నీవు పదవీ గర్వంతో విర్రవీగుతున్నావు, నువ్వు త్వరలోనే దరిద్రుడు అయిపోగాక అని శపించేశాడు. మహర్షులకి ఉన్నటువంటి ఈ గుణం ఒకటి, కోపం వస్తే వెంటనే వాళ్ళు శపించేస్తూ ఉంటారు, వారి యొక్క తపశ్శక్తిని వినియోగించేస్తూ ఉంటారు. అది ఎంతో తపశ్శక్తి, ఎంతో తపస్సు చేసి సంపాదించినటువంటి శక్తిని ఎదుటి వాళ్ల మీద కోపం వచ్చినంత మాత్రాన్ని వినియోగిస్తూ ఉంటారు. అది వాళ్ళ యొక్క నైజం. ఎప్పుడైతే దూర్వాస మహర్షి ఆ ఇంద్రుణ్ణి నీవు దరిద్రుడు అయిపోగాక అని శపించాడో వెంటనే ఇంద్రుడు చాలా భయపడ్డాడు. సరే, ఆ రోజుకి ఊరేగింపు అయిపోయింది, ఆయన ఇంద్రలోకం వెళ్ళిపోయాడు. ఇలా జరిగిన కొన్ని రోజులకి రాక్షసులందరూ బలం పుంజుకొని, రాక్షసులందరూ కూడా ఇంద్రలోకంపై దండయాత్ర చేసి దేవతలందరినీ చిత్తుగా ఓడిస్తూ, చితక్కొడుతూ ఇంద్రుని యొక్క సింహాసనాన్ని ఆక్రమించారు రాక్షసులు. అప్పుడు రాక్షసులకు రాజుగా ఉన్నటువంటి వాడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి అంటే ఎవరంటే ప్రహ్లాదుడి యొక్క మనువడు. ప్రహ్లాదుడు మనకందరికీ తెలిసినటువంటి వాడే, మహాభక్తుడు, విష్ణు భక్తుడు. ప్రహ్లాద చరిత్ర ముందు ముందు వస్తుంది భాగవతంలో. మనం ఈ క్షీరసాగర మథనం అయిపోయిన తర్వాత ప్రహ్లాద చరిత్ర కూడా చెప్పుకుందాం, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ప్రహ్లాదుడి యొక్క మనవుడు ఈ బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి సమయంలో వారందరూ కలిసి ఇంద్రపురానికి వెళ్లి ఇంద్రుని ఓడించడం, ఇంద్రుని రాజ్యభ్రష్టుని చేయటం, ఆ ఇంద్ర పదవిని, ఇంద్ర స్థానాన్ని, ఇంద్ర సింహాసనాన్ని రాక్షసులు కైవసం చేసుకున్నారు. దేవతలందరూ భయపడ్డారు. చాలా మంది దేవతలు చచ్చిపోయారు. వాళ్ళందరూ కనబడితే చంపేస్తారేమో రాక్షసులు అని భయపడుతూ ఆ ఇంద్రలోకాన్ని వదిలిపెట్టి ఇంద్రుడు పారిపోయాడు. ఎప్పుడైతే రాజు పారిపోయాడో వారి వెనక ఉన్నటువంటి ఇంద్రులందరూ, దేవతలందరూ కూడా ఆ ఇంద్రలోకాన్ని వదిలిపెట్టి పారిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే అజ్ఞాతంలో ఉన్నారు. ఒకవేళ కనబడితే ఆ రాక్షసులు చంపుతారేమో అనేటువంటి భయంతో బిక్కుమంట రహస్యంగా బ్రతుకుతున్నారు. ఆఖరికి ఇలా దూర్వాస మహర్షి శాపం వల్ల
ఆ ఇంద్రుడు ఎంతో పదవిలో ఉన్నటువంటి గొప్పవాడైనటువంటి ఇంద్రుడు కూడా శాపగ్రస్తుడైపోయి ఆఖరికి తన పదవిని పోగొట్టుకుని దరిద్రుడైపోయాడు. ఎక్కడో ఒక చోట తలదాచుకుంటూ అలా బ్రతుకుతూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు అలా జరిగింది. ఎక్కడ రాక్షసులు కనపడతారో అని భయంతో బ్రతుకుతూ, చిచి ఈ బ్రతుకు ఏమి బ్రతుకురా ఇది, భయపడుతూ ఇలా బ్రతుకుతున్నాం అని చెప్పేసి దేవతలందరూ కూడా గుమ్మిగూడి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు. ఓం నమో నమః, ఓ బ్రహ్మదేవాయ నమః అని బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అందరూ కూడా మొరబెట్టుకున్నారు. అయ్యా, మేము బ్రతకడానికి అవకాశం లేదు. ఆ రాక్షసులు మమ్మల్ని ఎక్కడ చూచినా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము బ్రతకలేకపోతున్నాం. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాం. మళ్ళీ అద్భుతమైనటువంటి విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.